సో ఎంత మంచి ఆలోచన. అంటే హైదరాబాద్‌లో చూస్తున్నాం రెగ్యులర్‌గా ఫ్లైట్ రెస్టారెంట్ కూడా చూసాం. కాబట్టి థీమ్ ఫ్లైట్ రెస్టారెంట్ వైపు ఉంటుంది. మీరు ఏకంగా ఫ్లైట్‌ని తీసుకొచ్చి ఫ్లైట్ రెస్టారెంట్‌ని స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వచ్చింది ఈ ఆలోచన మీకు? ఆలోచన అంటే అమ్మా, యాక్చువల్గా మేము దుబాయ్లోనే ఒక 20 ఇయర్స్ రెస్టారెంట్ రన్ చేసి వచ్చాము. ఓకే. సో కరోనా టైంలో వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో రెస్టారెంట్స్ చూసానమ్మా. హ్మ్. అంతా కూడా ప్లెయిన్గా పెట్టేసి మనకి రెగ్యులర్గా భోజనాలు పెట్టేస్తున్నారు. సో అట్లా కాకుండా కూడా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఈ ఫ్లైట్స్ చూడనటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మనం ఫ్లైట్ మూమెంట్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము తీసుకున్నదనమాట. యాక్చువల్గా ఏంటంటే అమ్మా, ఇది ఒరిజినల్ ఫ్లైట్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఇది. ఈ ఫ్లైట్ కూడా మాకు 2006 నుంచి 2012 వరకు రన్నింగ్ అయింది ఇది యాక్చువల్గా. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇది అనుకోకుండా కింగ్ ఫిషర్ లైన్స్ ఆగిపోవడము, అది మళ్ళీ యాజ్ పర్ అంటే ఎవరైతే దీన్ని ఆక్షన్లో తీసుకున్నారో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకుని రిమైనింగ్ అంటే ఏది ప్రాబ్లం లేకుండా ఉన్నటువంటిది హల్లు గట్ట మాకు ఇస్తే మేము ఢిల్లీ నుంచి ఒక 80 ఫీట్ ట్రైలర్ ఒకటిని 33 ఏమో 40 ఫీట్ ట్రైలర్స్ తీసుకొచ్చి ఇక్కడ రీఅసెంబ్లీ ఇచ్చేస్తాం అనమాట. యాక్చువల్గా నిజంగా ఇది ఎవరైనా చూస్తే బయట నుంచి డూప్లికేట్ ఫ్లైట్ ఏమో అనుకుంటారు. కానీ లోపలికి వస్తే యాజ్ ఇట్ ఈస్ సీట్స్ కానీ మనం ఏదైతే లగేజ్ పెట్టుకుంటామో అది కానీ విండోస్ కానీ అన్ని సేమ్ అయితే రెస్టారెంట్ వచ్చేసరికి ఏం ఫీల్ అవుతుంటే అమ్మో రెస్టారెంట్ ఏమో ఫుడ్ ఎక్కువ ఉంటుందేమో, ప్రైస్ ఎక్కువ ఉంటుందేమో, ఎలా ఉంటుంది ప్రైస్ ఏమి లేదమ్మా. జస్ట్ చికెన్ బిర్యానీ 240 రూపీసే అండ్ 150 రూపీస్ నుంచి స్టార్టింగ్ అమ్మా. అంతే. ఇట్స్ వెరీ అంటే మేము అంటే వెరీ ఎకనామికల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆస్వాదించాలన్న ఉద్దేశంతో మేము పెట్టాం. కానీ మనీ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం వెరీ హైర్ ప్రైస్ అని అసలు ఎక్కడ ఆలోచించట్లేదు. అన్ని రెగ్యులర్ ప్రైసెస్ అమ్మా. మీరు ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. అది రెగ్యులర్ ప్రైసెస్. అసలు చాలా మీరు కావాలంటే మన వెబ్సైట్ లోకి వెళ్ళినా కూడా మెనూని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తే కూడా 150 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవెన్ స్టార్టర్ 150 అంటే ఇట్స్ నథింగ్ యాక్చువల్ గా అమ్మా. అయితే ఫుడ్ కూడా నార్మల్ ప్రైసే ఉంది. అయితే మరి దీనికి సీక్వెల్ గా ఇంకొక రెస్టారెంట్ పెట్టారు, ఎందుకని అలాగా? ఇదేంటంటే అమ్మా, చాలా మంది ఏంటంటే అసలు ఫ్లైట్ ఎలా ఉంటుందో తెలియదు. సో దీన్ని ఒరిజినల్ గా పెట్టి దీంట్లో ఏంటంటే సిమ్యులేషన్ అన్నటువంటిది మేము ఇచ్చేలోకి ఇందులో కూర్చున్న వాళ్ళు అసలు ఫ్లైట్ ఇలా ఉంటుందా, ఇలా ఇస్తారా అన్న ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా పక్కన దానికి ఏంటంటే ఒక ఫ్యామిలీ వచ్చి మేము ఎదురు బదురు కూర్చొని తింటాము అనుకుంటే వాళ్ళ కోసం అది పెట్టామన్నమాట. సో ఇందులో ఏంటంటే ఒరిజినల్ ఫ్లైట్ లో మా ఎయిర్ హోస్టెస్ వచ్చి అలాగే సర్వ్ చేస్తారు. అది చూడనటువంటి వాళ్ళు అది థ్రిల్ ఫీల్ అవుతారు అనమాట. అంటే అది కూడా ఒక ఫ్లైట్ ఎక్కాలంటే వాళ్ళు అట్లీస్ట్ 4,000-5,000 పే చేసి ఎక్కడికో వెళ్ళి రావాలి. అలా కాకుండా ఇక్కడ జస్ట్ మాకు హార్డ్లీ 299 రూపీస్ ఇచ్చినా కూడా వాళ్ళు అలా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నటువంటిది అంత ఇదేంటంటే అమ్మా, ఎంతో మంది తల్లిదండ్రులకి చూపించలేనటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తే కూడా అది వాళ్ళ ఆనందం. అది దట్ ఈస్ ద వాట్ మై యాక్చువల్ గా మీరు డబ్బు కోసం కాకుండా నిరుపేదల ఆ ఆలోచనని ఫుల్ఫిల్ చేయడం కోసం మీరు పెట్టిన ఆలోచన నిజంగా వెరీ బ్యూటిఫుల్ అండి. అసలు చాలా మంచి ఆలోచన. ఎవరైనా కూడా బేసిక్ గా కూడా కొద్దిగా డిజబుల్ పీపుల్స్ కానీ ఆర్ అదర్వైజ్ ఏంటంటే కొన్ని ఈ మానవతా వాళ్ళు కూడా కొంతమందిని అంటే కొన్నంత ఏరియాలో ఉన్నటువంటి ఏమంటారంటే తల్లిదండ్రులు వదిలేసి లేనటువంటి వాళ్ళందరికీ కూడా జస్ట్ ఫర్ 250 అందరికీ ఇచ్చేస్తున్నాను. అవునా? ఓకే ఓకే, బ్యూటిఫుల్. ఆ ఆఫర్స్ కూడా అది చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే పెద్దలను కూడా తీసుకొస్తే నేను 550-600 ఛార్జ్ చేయట్లేదండి. జస్ట్ ఫర్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నా, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ఆల్. అది జస్ట్ ఫర్ ఎందుకంటే అమ్మా వాళ్ళకి ఆ కోరికలు తీర్చలేదు కాబట్టి పాపం వాళ్ళంతా ఆ స్టేజ్ లో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మనం మనలాంటి వాళ్ళు ఎట్లీస్ట్ చూపిస్తే అమ్మా ఈ సమాజానికి కూడా కొంతైనా మనం చెయ్యాలి. బ్యూటిఫుల్ సార్. అయితే మనకి ఫ్లైట్ అనేది ఇక్కడ వరకు రావడం అనేది చిన్న విషయం కాకపోవచ్చు. మీరు ఎంత స్ట్రగుల్స్ పడ్డారో ఏంటో ఒక్కసారి ఆ స్ట్రగుల్స్ గురించి చెప్తారా? స్ట్రగుల్స్ అంటే అమ్మా 2 ఇష్యూస్ తీసుకున్నారు, ఇక్కడ వరకు ఎలా ల్యాండ్ అయింది ఇది? ఇదేంటంటే అమ్మ, నేను దుబాయ్ నుంచి వచ్చినప్పుడు నేను ఏదో ఒక రెస్టారెంట్ అంటే రెగ్యులర్ రెస్టారెంట్స్, సో మెనీ రెస్టారెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ థీమ్స్తో వస్తున్నాయి. బట్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 28 రెస్టారెంట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఫ్లైట్లో. అంటే ఇక్కడ కూడా ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఒకటి వచ్చింది రీసెంట్లీ కూడా. సో వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటంటే అమ్మా, మేము ఈ రెస్టారెంట్ ఒకటే మూవ్ అవుతుంది. ఇది ఒరిజినల్ కూర్చొని ఒక టేక్ ఆఫ్ అవుతుంది, ల్యాండింగ్ అవుతున్నట్టే ఉంటుందమ్మా. హైడ్రాలిక్స్ మీద క్రియేట్ చేసాం. దానికి ఎంతోమంది ఇంజనీర్స్
వాళ్ళు సహాయం చేస్తేనే 9.5 months మేము టైం తీసుకుని దీన్ని ఫైనల్ గా సక్సెస్ చేసాము. కానీ చాలా మందికి అది తెలియట్లేదు, ఏదో ఫ్లైట్ కదా రెగ్యులర్ అనుకున్నా, కాదండి. ఈ ఫ్లైట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇండియాలోనే ఫస్ట్ టైం వి క్రియేటెడ్ ద ఫ్లైట్. ఎస్, నిజంగానే ఇందాక నేను ఒక్కసారి డెమో చూపించమని అడిగినప్పుడు ఈ ఫ్లైట్ సార్ వాళ్ళు ఆన్ చేసినప్పుడు ఇది పైకి వెళ్తుంది, అట్ ద సేమ్ టైం వెనకాలది డౌన్ అవుతుంది అండ్ సైడ్స్ కూడా అవుతుంది. అండ్ ఈ ఫ్లైట్ నార్మల్ గానే ఏదైతే మనం టేక్ ఆఫ్ కి టైం తీసుకుంటారు, లైక్ ఎయిర్ హోస్టల్స్ అనౌన్స్మెంట్ అంతా సేమ్ వాళ్ళు ఎలాంటి రూల్స్ పాటిస్తారో సేమ్ అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా. ఆన్ చేశాక 10 నిమిషాల తర్వాత ఇది టేక్అవుట్ చేసుకోవడం. ఒరిజినల్ గా ఫ్లైట్ ఒక్కసారి విజిట్ చెయ్యమేమో చెయ్యలేదు అనుకున్న వాళ్ళకి ఇక్కడికి వస్తే ఒక్కసారి చేసినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. 299 లో ఇంక్లూడింగ్ Yes. మధ్యతో డ్రింక్స్ ఇస్తున్నామండి. మేము వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద ప్రైస్ కోసం కాదు, వాళ్ళ థ్రిల్ ఫీల్ అవుతుంది. చాలు, ఫ్లో ఎలా ఉంది? ఫ్లో బాగానే ఉందండి. మేము అనుకున్న దానికి రీచ్ అవుతున్నాం, మేము రీచ్ అవుతున్నాం మేడం. ఓకే, ఎస్, మన ఫ్లైట్ ఆన్ అయిందండి. అయింది, Flight on. టేక్ ఆఫ్ కి రెడీగా ఉంది. సో ఆ మ్యూజిక్ అంతా కూడా వావ్.